పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 22వ తారీఖు. లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనము నుండి 48వ వచనం వరకు. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను నాశనము చేయచూచిరి. కానీ ప్రజలందరూ యేసు బోధలయందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.